నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగును గాక. మరి ప్రభు చనిపోయిన తర్వాత శనివారం అంతా కూడా మరి ఎక్కడ ఉన్నాడు? ఆయన మనలాంటి బద్ధకమైనటువంటి మనిషి కాదు, లేకపోతే దేవుని కుమారుడు. ఆయన చేయాల్సినటువంటి కార్యము భౌతికమైనటువంటి ఆ శరీరంతో ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యములన్నీ కూడా మనం ధ్యానించుకున్నాం. ఇకపోతే ఆయన శనివారం అంటే శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు చనిపోయిన తర్వాత ఆ యొక్క ద్వితీయోపదేశ కాండంలో మ్రాను మీద ఎవరైతే తీయబడి ఉంటారో వారు శాపగ్రస్తులు. వారు మరుసటి దినము విశ్రాంతి దినం కాబట్టి అప్పటి వరకు ఆ యొక్క శవము ఆ యొక్క మ్రాను మీద వేలాడబడకూడదు అన్నది ధర్మశాస్త్రం. కాబట్టి దాన్ని బట్టి ప్రభువుని తీసుకువెళ్ళి అరమతసేపు మరి ఆయన కోసం తొలిపించుకున్నటువంటి ఒక రాతి సమాధిలో ఆయన్ని మరి ఉంచినట్లుగా మనం అన్ని కూడా ధ్యానించాం. ఇకపోతే శనివారం ఆ రోజు యూదులకు 3 గంటల నుంచే వారికి మరి ఒక రోజుగా స్టార్ట్ అవుతుంది. అంటే సన్సెట్ అయిన తర్వాత నుంచి ముందు నుంచే వారికి మరో దినంగా స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకోసమే 6 గంటల లోపలే ఇదంతా కూడా జరిగిపోయింది. 6 గంటల నుంచి వారికి మరొక రోజు స్టార్ట్ అవుతుంది. మనకి 24 గంటల టైం ఉంటుంది. అంటే ఉదయం సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు మనకి 24 గంటలు ఒక రోజు. కానీ యూదులకు అలా కాదు. వారు ఇశ్రాయేలీలందరికీ కూడా ఆ విధమైనటువంటి లెక్క ఉండదు. సాయంకాలం సన్సెట్ అయిన వెంటనే వారికి మరుసటి దినంగా వారికి క్యాల్కులేట్ అవుతుంది. అందుకోసమే మరి చాలా మంది కూడా వాదిస్తూ ఉంటారు. మరి ప్రభు 3వ రోజు లేచాడు అని అంటారు, కానీ శుక్రవారం చనిపోయాడు, సాయంత్రం చనిపోయాడు, మళ్ళీ మరుసటి రోజుకి ఒక రోజు కదా, ఆ తర్వాత ఎప్పుడు సోమవారం కదా లేవాలి అని చాలా మంది వాదిస్తుంటారు. కానీ యూదులకు మరి అటువంటి సాయంకాలం సన్సెట్ నుంచి మరొక రోజుగా వారికి అది స్టార్ట్ అవుతుందంట. ఎందుకని అని అంటే బైబిల్లో ఆది కాండంలో ప్రభు తండ్రి అయిన దేవుడు ఈ సృష్టిని సృజించినప్పుడు మనం చూస్తాం కదా. ఆది కాండం ఒకసారి చదువుదామా. ఆది కాండము 1వ అధ్యాయం. సృష్టి ఆరంభంలోనే ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట. దాన్ని వాళ్ళు ఫాలో అవుతారు. అదేంటంటే దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టును, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఇక్కడ మొదటి రోజేమో అస్తమయము ఉదయం అంటే సాయంత్రానికి అస్తమయం అంటే సూర్యుడు అస్తమించాడు, మళ్ళీ తెల్లారి ఉదయం అయింది కదా, మళ్ళీ ఉదయించాడు కదా, అప్పటికి ఒక రోజు కింద వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారనమాట. దీన్ని బేస్ చేసుకొని యూదులు ఆ యొక్క రోజుని గుర్తిస్తారు. అందువల్లనే ప్రభు అయిన యేసుక్రీస్తుని సమాధి చేసిన తరువాత మరి ప్రభువుని అందరూ అనుకున్నారు, ఈ యొక్క శరీరాన్ని తీసుకెళ్లి సమాధి చేశాము అని చెప్పేసి. ఆ సమాధి చేసిన తర్వాత కూడా మరి ఈ యొక్క మూర్ఖులైనటువంటి ఆ యొక్క యాజకులు, ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు వీరందరూ కూడా మరి ప్రభు చెప్పాడు 3వ దినాన నేను లేస్తానని. మళ్ళీ ఎక్కడ లేస్తాడో అని చెప్పి వాళ్ళకి డౌటే. ప్రభువుని గుర్తించారు కానీ వారి యొక్క అహము వారికి అడ్డం వస్తూ ఉంది. అందుకోసమే వాళ్ళు ఏం చేశారంటే మరి భటులకు చెప్పి ఒక స్ట్రాంగ్ గొలుసులతోటి ఆ యొక్క బండను తొలిపించి దాని మీద వేసి అక్కడ బొట్టులను కూడా కాపలా పెట్టినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆ విధంగా మరి ప్రభువుని బంధించిన తర్వాత ప్రభు ఎప్పుడైతే నా ఆత్మను నీకు అప్పచెప్తున్నాను అని తండ్రి అని చెప్పినప్పుడే ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇంకా ఈ యొక్క భూమి మీద ఎంతో పరిచర్య ఉంది. ఆయన చనిపోయిన వెంటనే ఆయన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళలేదు. ఆయన శరీరంతో ఉన్నటువంటి కార్యక్రమాలు ఆయన చేశాడు. ఆ తర్వాత ఆ శరీరం నుంచి తన ఆత్మ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన కొన్ని కార్యాలు ఈ యొక్క భూమి మీద మరి చేసినట్లుగా మనం చూస్తాం. అదేంటంటే మొట్టమొదటిగా 2వ
ప్రభు సిలువలో ఉన్నప్పుడు రెండవ మాటగా ఏం చెప్తాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు అని నిశ్చయముగా నీతో చెప్తున్నాను అని లోకాసు వార్త 43:43 వచనంలో మరి ప్రభు ఆ యొక్క దొంగతో చెప్పాడు కదా. మరి ఆ యొక్క పరదేశు అనేది ప్రభు చనిపోయిన తర్వాతే అది మేబీ అది ముందే సృజింపబడి ఉండొచ్చు, కానీ ప్రభు చనిపోయి లేచిన తర్వాత మాత్రమే అదొక దానికి గృహప్రవేశం అన్నట్లుగానే ఆ యొక్క పరదేశిని ఆయన చేసినట్లుగా చూస్తాం. ఎప్పుడైతే ప్రభువు చనిపోయారో అందరూ ఏమనుకున్నారంటే ఆ సమాధిలోకి ప్రభువుని పెట్టేశారు, ఆ సమాధిలో ఆయన దేహం అక్కడే ఉంది అని అనుకున్నారు. కానీ ఆయన్ని ఎప్పుడైతే ఆ యొక్క సమాధిలో పెట్టారో పెట్టిన వెంటనే కూడా ఆ యొక్క సమాధిలో ఆయన ఏ పాపము ఎరుగని వాడు కాబట్టి, ఈ మన శరీరాలు అయితే పాపం అన్ని శాపాలు ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి కాబట్టి మనం చేసినటువంటి పాపాలను బట్టి ఈ యొక్క శరీరము కుళ్ళి కృషించి మరి బహుభయంకరమైనటువంటి వాసన కుళ్ళి పెట్టిపోయి కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత భూములు ఎంట్రుకలు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత భూమిలో కలిసిపోతాయని కూడా చెప్తూ ఉంటారు. కానీ ప్రభు శరీరం అలా కాదు. ఎప్పుడైతే అది దాచబడిందో అంటే ఆ యొక్క సమాధిలోనికి ఎప్పుడైతే పెట్టబడిందో వెంటనే ఆ యొక్క దేహం ఏమైపోయింది, మరి ఆ యొక్క దేహము మహిమ దేహంగా మారిపోయినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ మహిమ దేహాన్ని తీసుకొని మార్చబడిన తర్వాత ఆయన ఏం చేశారంటే చెరగా మరి కొనిపోయినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఎఫ్సి పత్రిక మనం చూసినట్లయితే 4:8 వచనంలో ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా కొనిపోయాను, మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆ యొక్క వచనాన్ని బట్టి మరి ప్రభువు శనివారం అంతా కూడా మరి ఆయన ఆ యొక్క సమాధిలో లేడు, కానీ ఆయన పాత నిబంధన పరిశుద్ధులు ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశానికి అంటే ఆ మంచి పాతాళానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. మంచి పాతాళం అనే దానికి కూడా మనకు రెఫరెన్స్ ఉన్నాయి. మరి అబ్రహాము లాజరు ధనవంతుడి గురించి చెప్పినప్పుడు మరి వారు మంచి పాతాళంలో ఉన్నారు, ధనవంతుడు చెడ్డ పాతాళంలో ఉన్నాడు. అక్కడ కూడా వేడిమి కలిగినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే అక్కడ ఏమంటున్నాడు, లాజర్ని ఒకసారి పంపించే, ఆయన చిటుకుని వెళ్తూ ఒకసారి నా నోట్లో ఒక చుక్క నీరేయి అని చెప్పేసి అడిగినట్లుగా కూడా మనం చూస్తాం. కానీ నువ్వు మాకును ఒక అగాధం ఉన్నది, మేము అక్కడికి కానీ మీరు ఇక్కడికి కానీ రాలేరు అని చెప్పినట్టు కూడా మనం చూస్తాం. అలాగే సమూయేలును కూడా మరి సౌలు యొక్క చిల్లంగి చేతబడి చేయించే స్త్రీ ద్వారా సమూయేలు ఆత్మను బయటకు తీసుకొచ్చినప్పుడు కూడా మనం మంచి పాతాళంలో సమూయేలు బయటకు రావడం కూడా మనం చూస్తాం. దాని గురించి కూడా నేను చెప్పి ఉన్నాను. మరి ఆ విధంగా కూడా మనకి పాతాళం అనేది మరి పాత నిబంధన పరిశుద్ధులందరూ కూడా అందులోనే ఉన్నారు. వారిని మరి ప్రభు ఏం చేస్తా ఉన్నారు, చనిపోయిన వెంటనే ఆయన దేహము మహిమ దేహంగా మారిపోయింది. అక్కడ ఏం లేదు, వీరు చుట్టినటువంటి ఆ నార బట్టలు అవన్నీ కూడా అక్కడే ఉండిపోయినాయి. వీళ్ళు చూసింది ఆదివారం ఉదయం, కానీ ఆ యొక్క సమాధిలో పెట్టిన వెంటనే ఆయన పరిచర్య, ఆయన ఖాళీగా ఉండేవాడు కాదు, మనలాంటి వాళ్ళు కాదు, మనలాంటి ఆయన వ్యక్తి కాదు. ఆయన పరిచర్య అంటే ఎంతో గొప్పగా చేసినట్లుగా మనం చూస్తాం. ఈ రోజున సువార్తకు వెళ్ళాలంటే వర్షం పడితే వెళ్ళలేము, తుఫాన్ అంటే వెళ్ళలేము, వర్షం ఎండ అంటే వెళ్ళలేము, చలి అంటే వెళ్ళలేము, రకరకాల పరిస్థితులు, ఏదో పడతారో అని భయం. ఏదైనా ఒక వార్త విన్నానంటే ఆ వారం అంతా కూడా సువార్త చేయడానికి భయపడుతూ ఉంటాం. కానీ ప్రభు అలా కాదు. ఆయన వెంటనే ఆ సమాధిలోనికి ఆయన శరీరం అలా లోపలికి వెళ్ళిన వెంటనే ఆయన శరీరము అక్షయ శరీరంగా మారింది. వెంటనే మహిమగల దేహంతో ఆయన ఆ యొక్క మంచి పాదాలకు వెళ్ళి అక్కడ సువార్త కూడా ప్రకటించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆయన అక్కడికి వెళ్ళి వారందరికీ కూడా మరి ప్రభువును తాను కనపరుచుకున్నాడు. ఆయన చేసినటువంటి అన్ని కూడా వారితో సంభాషించి వారితో మరి ఉండి వారిని అందరినీ కూడా చెరగా అంటే ఆ యొక్క మంచి పాతాల మొత్తాన్ని కూడా ఎలా తీసుకుని వెళ్ళి పరదేశంలో పెట్టినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. మరి అంత గొప్ప భాగ్యం వారికి కూడా అనుగ్రహింపబడింది. కాబట్టి శనివారం అంతా ఆయన ఖాళీగా ఉన్నాడని అందరూ అనుకుంటారు, కానీ శనివారం కూడా ఆయన పరిచర్య చేశాడు. ఆ చేసిన తరువాత ఆయన 3వ దినము మళ్ళీ భూమి మీదకి పరిచర్య చేయడానికి వచ్చాడు. ఆ యొక్క సమాధిలోకి వెళ్ళిన తర్వాత
ఆ యొక్క మంచి పాతాళంలోనికి వెళ్ళి అక్కడ వారితో పరిచయం, వారితో మాట్లాడాడు, వారితో సంభాషించాడు. అన్ని చేసిన తర్వాత ఆయన బహుశా అక్కడ ఉన్నటువంటి పాత నిబంధన పరిశుద్ధులందరూ కూడా ఆయన్ని ప్రస్తుతించుంటారు, ఆయన గణపరిచుంటారు, మహిమపరిచుంటారు. ఆయన కూడా తను వారితో కలిసి ఎంతగానో సంతోషించి ఆ రోజంతా కూడా హ్యాపీగా ఉండి ఉంటారు. ఆ తర్వాత ఆ చెరగా తీసుకెళ్లి మరి ఆ యొక్క పరదేశంలో పెట్టిన తర్వాత ఆయన మళ్ళీ భూమి మీదకి పరిచయం చేయడానికి వచ్చాడు. భౌతికమైన శరీరంతో ఉన్నప్పుడు పరిచయం చేశాడు. అలాగే ఆయన చనిపోయి ఆ యొక్క శరీరం, మహిమ శరీరం అయిన తర్వాత కూడా భూమి మీద పరిచయం చేసినట్టుగా మనం చూడగలం. ఎప్పుడైతే ఆయన ఆ యొక్క భూమి మీదకి వచ్చాడో, వచ్చిన తర్వాత వీరు ఏమనుకుంటున్నారు, మూడో దినాన్ని లేస్తాడు కాబట్టి కొంతమంది స్త్రీలు అక్కడికి వెళ్ళినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. మనం ఇందాక చదివిన విధంగా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత సుమారుగా తెల్లవారుజామున 3 గంటలు రమ్మాలని ఆ టైంలో ఆ యొక్క రాయి దొరికించబడ్డం, ఒక దేవదూత వచ్చి మరి ఆ దేవదూత దొర్లించేసి ఆ రాతి మీద కూర్చున్నప్పుడు ఆ దేవదూతను చూసి అక్కడ ఉన్నటువంటి కావలి వాళ్ళందరూ కూడా మరి ఆ యొక్క వెలుగును చూడలేక ఆ దేవదూతను చూసి వెంటనే పడిపోయినట్టు. ఆ తర్వాత కొంతమంది స్త్రీలు కూడా అక్కడికి ఆయనకి దేహానికి ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు తీయడానికి అని చెప్పేసి వెళ్ళినట్లుగా కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆ యొక్క స్త్రీలు మరి అక్కడ ఉన్నప్పుడు ఆ స్త్రీతో ఈ యొక్క దేవదూత చెప్తా ఉంది, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలుసు అని చెప్పేసి ఆ దేవదూత ఉంటుంది. అంతేకాదు ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు అని చెప్పినప్పుడు వారందరూ కూడా ఎంతో సంతోషించినట్లుగా మనం రండి ప్రభువును పండుకొని స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయనను మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు చెప్పడానికి వారందరూ కూడా వేగిరి పడినట్లుగా చూస్తాం. అంతేకాదు ఆయన మళ్ళీ వీరందరూ కూడా కనిపించినట్లు కూడా చూస్తాము. మరి 9వ వచనంలో మనం చూసినట్లయితే వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడుకుని మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూతులని వారికి తెలపండి అని కూడా ప్రభు చెప్పినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇంత గొప్ప ధన్యత తండ్రి అయిన దేవుడు తన కుమారునికి ఇచ్చాడు. అది అంతా కూడా దేనిని బట్టి వచ్చింది? ప్రభువు ఎవరి కోసం చనిపోయారు? మన కోసం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆనాటి ప్రజలు, ఈనాటి ప్రజలు, రాబోయే తరముల నుంచి వచ్చే ప్రజలు, వీరందరి కోసం ఆయన ముందుగానే తన రక్తాన్ని మరి దారపోసి కల్వరి శిలువలో చనిపోయి తిరిగి లేచినటువంటి వారు. ఈ నిరీక్షణను మనకు కలుగు చేస్తూ ఉన్నాడు. మీరు కూడా ఆయన యందు మరి భయభక్తులు కలిగి రక్షణ పొంది దేవుని కుమారుడాన్ని నమ్మి విశ్వసించి మరి బాప్తిసం పొంది విశ్వసించి రక్షించబడితే తప్పనిసరిగా మనం కూడా ఆయన వలే వెంటనే పునరుద్ధానం అవ్వం, కానీ తప్పనిసరిగా ఆయన మళ్ళీ రెండవసారి వచ్చినప్పుడు తప్పనిసరిగా మనమందరం కూడా లేపబడతాము, మృతుల్లో నుంచి లేపబడతాము. మన శరీరాన్ని కూడా అక్షయ శరీరముగా మళ్ళీ తిరిగి లేపబడతాయని బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకి చెప్తున్నట్టుగా కూడా మనం ఇక్కడ చూడగలం. ఇకపోతే మరి ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం తరువాత ఆయన శరీర లక్షణాలు ఎలా ఉన్నాయి, ఆయన ఏమేం చేశాడు అన్నది కూడా, ఆయన ఏ విధంగా తన శిష్యులను బలపరిచాడు, అలాగే తన తల్లిని వీరందరినీ కూడా బలపరిచినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అలాగే ఆయన లేచిన తర్వాత ఆ యొక్క భౌతికమైనటువంటి శరీరము లేదు, కానీ అక్షయ శరీరంగా మరి అది మార్చబడింది మహిమ శరీరంగా. ఆయన తను తాను కనపరుచుకున్నట్లుగా మనం చూస్తాం. ఆయన చేతిలో మేకులు గుర్తులు అలాగే ఉన్నాయని చెప్పేసి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. యోహాను సువార్త 25, 26 వచనాలు కనుక మనం 27 వరకు దాన్ని చూస్తే ఆయనట మరి ఆయన చేతిలో మేకులు గుర్తులు అలాగే ఉన్నట్లుగా మనం చూస్తాం. మరి యోహాను సువార్త చూద్దాం ఒకసారి. 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయం. అందులో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఆయన శరీరము ఏ విధంగా ఉన్నది అని కూడా మనకి చూస్తాం. 20వ అధ్యాయము 25వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే మేము ప్రభువును చూచుకొని అతనితో చెప్పుగా, అతడు నేను ఆయన చేతులలో
మేకులు గుర్తులు చూచి నా వేలు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నేను నమ్మనని చెప్పేసి ఇక్కడ తోమ చెప్తూ ఉన్నట్లుగా చూస్తాం. అందుకు మరి ప్రభు అక్కడికి వచ్చినప్పుడు తోమ వార్త నేను తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని చెప్పి తోమాను పిలుస్తున్నాడు. తోమా, ఇదిగో నీవు నన్ను మరి ఆ యొక్క గాయాల్లో వేళ్ళు పెడితేనే నేను నమ్ముతాను అని అంటున్నావు కదా, రా వచ్చి నా యొక్క చేతిలో గాయాలు, నా పక్కలో గాయాన్ని చూడు, నా కాళ్ళలో గాయాలను చూడు అని చెప్పేసి మరి చెప్పినప్పుడు తోమ ఎంతగానో బాధపడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అదేవిధంగా ఆయన యొక్క దేహము మహిమదేహంగా మారింది, కానీ ఆయన దేహంలో అన్ని కూడా ఉన్నాయి. అంతేకాదు ఆయన శిష్యులు యేసుక్రీస్తును గుర్తించగలిగినట్లు కూడా మనం ఇక్కడ చూస్తాం. యోహాను సువార్త 28వ వచనంలో చూసినట్లయితే ఆయన శిష్యులు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూసి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యము లేఖనమును వారు ఎంకను గ్రహింపునది. ఆ శిష్యులు తిరిగి తమ యొద్దకు వెళ్ళిపోయారు. ఈ శిష్యులు కూడా మరి ఆ యొక్క సమాధిలోకి వెళ్ళి బహుశా వీళ్ళందరూ కూడా ప్రభు లేచాడో లేదో అనే డౌట్ గా మళ్ళీ అక్కడికి వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సమాధిలోకి తొంగి చూశారట. తొంగి చూస్తే అక్కడ ఏం కనపడ్డాయి వీరికి? ఆయనకి ఏదైతే గుడ్డలు చుట్టారో ఆ యొక్క గుడ్డలన్నీ కూడా అక్కడ పెట్టున్నట్టు, ఆ తలకు కట్టిన రుమాలు ఇవన్నీ కూడా చుట్టబడి అక్కడ ఉన్నట్లుగా మీరు చూసి అప్పుడు నమ్మినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. అంతేకాదు ప్రభువుని వారు గుర్తించగలిగారు. అంతేకాదు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు కాళ్ళను తాకి ఆ స్త్రీలు ఆరాధించి ఆయన ఎముకలు మాంసము ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పినట్లుగా చూస్తాం. వీరు తాకారు. తాకితే భౌతికంగా ఇప్పుడు ఆయన అక్షయ శరీరంతో ఉన్నారు అంటే ఆయన శరీరానికి మాంసము కలిగినటువంటి దేహం కలిగి ఉన్నాడు. మరి అలాగే ఆయన ఎముకలు మాంసం కూడా ఉన్నట్లుగా మనం చూస్తాం. అక్కడ ఆయన్ని ముట్టుకున్నప్పుడు వారు ఆ యొక్క మత్తయి సువార్తలో మనం చూస్తాం 28:9లో స్త్రీలు వెళ్ళినప్పుడు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ముట్టుకున్నప్పుడు వారికి ఆ యొక్క స్పర్శ అనేది తగిలింది. ఆ యొక్క భౌతికమైన మహిమ శరీరంతో ఉన్నప్పటికీ ఆయన శరీరం తాలూకా మరి ఆ స్పర్శ ఇలా ముట్టుకుంటే ఇది చెయ్యి, ఇది కాలు అని వారికి తెలిసేలాగున వారు ముట్టుకొని ఆ యొక్క స్పర్శను అనుభవించి అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అంటే అక్షయ శరీరం కూడా మరి దేహం ఉంటది, అలాగే ఎముకలు కూడా ఉంటాయి. అదే ఒక దగ్గర ప్రభు కూడా చెప్తాడు, నేను దయ్యాన్ని భూతాన్ని కాదు, మరి నన్ను చూడండి, నన్ను వచ్చి ముట్టుకోండి, నా దయ్యానికైతే ఎముకలు దేహం ఉండదు అని కూడా చెప్పినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అదేవిధంగా పునరుద్ధానం ప్రభు మరి ఆ యొక్క భౌతికమైనటువంటి శరీరము అక్షయ శరీరంగా మారినప్పటికీ ఆ శరీరంలో రక్తము మరి మాంసము ఇవన్నీ కూడా ప్రవహించే విధంగా ఉండవు, కానీ రక్తం ఉండదు, కానీ మొత్తానికి ఆ యొక్క దేహం కనబడతా ఉంటది. ముట్టుకుంటే ఆ యొక్క స్పర్శ తగులుతూ ఉంటది, అన్నీ ఉంటాయి, దేహానికి ఎముకలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అంతేకాదు ఆయన పునరుద్ధాన ప్రభు భుజించినట్లు కూడా మనం చూస్తాం. లూకాసు వార్త 24:41లో మనం చూసినట్లయితే లూకాసు వార్త 21 ఒకసారి చదువుదాం. లూకాసు వార్త 21:41 ఒకసారి చదువుదాం. 21:41 ఒక్కసారి లూకాసు వార్త 24 క్షమించండి 24:41 ఇక్కడ మనం చూసినట్లయితే అయితే వారు సంతోషం చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపరుచుండగా ఆయన ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించను అని చెప్పి వ్రాయబడి ఉన్నట్లుగా మరి ఆ యొక్క మహిమ దేహం గతంలో నేను
ఈ యొక్క అక్షయ దేహం కలిగినటువంటి వారు భోజనం చేస్తారా, తింటారా మామూలుగా మనలాగే అని అంటే దానికోసం ఒక మెసేజ్ చెప్పాను, యూట్యూబ్లో మీరు చూడొచ్చు. అందులో మరి అబ్రహాము ముగ్గురు దేవదూతలు అక్కడికి ఆ యొక్క సొదొమ గొమొర్రాని నాశనం చేయడానికి వచ్చినప్పుడు మరి అబ్రహాము మంచి క్రొవ్వైన దూడను వధించి మరి మంచి పిండితో వారికి యొక్క రొట్టెలు చేసి ఆహారాన్ని వడ్డించినట్లుగా వారు తిని సేద తీరినట్లుగా కూడా మనం చూస్తాం. అదేవిధంగా ప్రభువు కూడా ఆ యొక్క మహిమ దేహంతో చేప ముక్క, వారు ఎండిన చేపను మరి కాల్చిన చేప ముక్కను ఇచ్చినప్పుడు ఆయన తిన్నట్లుగా కూడా మనం అంటే ఆ యొక్క దేహానికి ఆ పవర్ ఉంటుంది, అంటే భోజనం చేయగలిగినటువంటి ఆ యొక్క పరిస్థితి దానికి ఉంటుందన్నమాట. మూసి ఉన్న తలుపుల్ని ఆయనకి అడ్డుకునే ఇది కూడా ఉండదు. ఆ దేహము ఎక్కడికైనా వెళ్ళగలదు. దానికి సాదృశ్యంగా మనం ఈ యొక్క యోహాను సువార్త 20:26 కనుక చూస్తే మనం చూడగలం. అక్కడ వీరందరూ శిష్యులందరూ కూడా ఒక రూమ్ లో ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. అప్పటికే ప్రభువుని చంపారు ఈ యొక్క రోమా సైనికులు, యూదులందరూ కలిసి. కాబట్టి ఆయన శిష్యులు కూడా దొరికితే చంపేద్దామని చెప్పేసి ఎదుగుతామంటే వీరందరూ కూడా ఒక రూమ్ లో దాక్కుని ఉన్నట్టుగా మనం చూస్తాం. వారి దగ్గరికి ప్రభు వాళ్ళు తలుపులు వేసుకొని ఉన్నట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వీరందరూ కూడా భయపడి మరి లోపల దాక్కుని ఉన్నారు. అటువంటి టైంలో మరి ప్రభు యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లయితే 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచెను. మీకు సమాధానం కలుగును గాక అనెను. మరి ప్రభు వారందరూ కూడా ఒక రూమ్ లో దాక్కుని తలుపులన్నీ గడి పెట్టుకుని ఉంటే అక్కడికి వాళ్ళు తలుపులు తీయకుండానే ఆ తలుపులు మూసి ఉన్నప్పటి నుంచే ఆ యొక్క మహిమ దేహంతో ఆయన లోపలికి వెళ్ళగలిగినటువంటి దేహాన్ని ఆయన కలిగినట్లుగా మనం చూస్తాం. మనం కూడా ప్రభువుని కనుక తెలుసుకొని రక్షించబడి చనిపోయి తిరిగి లేచిన తర్వాత మనం కూడా మహిమ దేహాన్ని కలిగినప్పుడు మనం కూడా ప్రభు ఏ విధంగా అయితే భోంచేశాడు అలా భోంచేస్తాం. మరి ప్రభు ఎలాగైతే ఎక్కడికైనా వెళ్ళాలంటే వెంటనే వెళ్ళిపోయేవాడు. అక్కడ శిష్యులకి ఆ స్త్రీలకు చెప్పాడు కదా, గలిలేకి వస్తున్నాను అక్కడ వెయిట్ చేయమన్నాను అంటే, అంతకుముందు అయితే ఆయన పరిచర్యలో నడుచుకుంటూ గలిలయ అంతా తిరిగాడు, నజరేతుకు తిరిగాడు, యెరూషలేముకు తిరిగాడు. ఆ ప్రాంతాలన్నీ కూడా గెరాసేనుల దేశం అనేది అక్కడికి వెళ్ళాడు. ఇవన్నీ కూడా నడిచే తిరిగాడు. అంత ఆ యొక్క భౌతిక శరీరంతో మరి ఎంతగానో ప్రయాసపడ్డాడు. కానీ ఈ యొక్క మహిమ శరీరంతో మాత్రం ఆయన అటువంటి ప్రాబ్లం లేదు. ఆయన ఎక్కడ అనుకుంటే అక్కడికి వెళ్ళిపోగాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా వింటాడు, అమెరికాలో ప్రార్థన చేసినా వింటాడు, లేకపోతే అండమాన్ నికోబార్ దీవుల్లో చేసినా వింటాడు. నువ్వు ఎక్కడి నుంచి చేసినా, ఇంకా నీ ఇంట్లో నుంచి నువ్వు చేసినా, నీ మరుగుదొడ్లో నుంచి చేసినా, ఎక్కడి నుంచి చేసినా కూడా నీ మాట వింటాడు. ఆయన ప్రత్యక్షం అవుతాడు అన్నదానికి ఆయన మహిమ దేహాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే ఆయన తాను కోరుకున్న స్థలాల్లో కూడా ఆయన ప్రత్యక్షమైనట్లు యోహాను సువార్త 21:1 చూస్తాం. అపోస్తలుల కార్యములు 9:3-6 మనం చూస్తాం. మత్తయి 28:16-20 చూస్తాం. లోక 24:15 చూస్తాం. ఆయన ఎక్కడికి కాబడితే అక్కడికి వెళ్ళాడు. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. అక్కడ వీళ్ళందరూ అమ్మాయి గ్రామానికి వెళ్తూ ఉన్నప్పుడు అది మత్తయి సువార్తలో చూస్తాము. అదేవిధంగా అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో మరి సౌలు అయినటువంటి పౌలుగా మారిన టైంలో కూడా మరి సౌలు యూదులందరినీ కూడా ఇక్కడ శిష్యులందరినీ కూడా హింసించడానికి ఒక పత్రాన్ని పట్టుకొని గుర్రం మీద బయలుదేరినప్పుడు ప్రభువు అతనికి ప్రత్యక్షమైనట్టు కూడా మనం చూస్తాం. అక్కడ ప్రభు సౌలుతో మాట్లాడినట్లుగా కూడా చూస్తాం. కేవలం సౌలుకు మాత్రమే కనపడ్డాడు. అక్కడ కనపడినప్పుడు ఆ యొక్క వెలుగును చూడలేకపోయాడు. ఎందుకంటే అప్పుడు మంచి పాపంలో ఉన్నాడు సౌలు, అందుకోసమే చూడలేకపోయాడు. ఆయన వెంటనే క్రిందపడ్డాడు. ప్రభువా, ఎవరు ప్రభువా నువ్వు అన్నాడు. నువ్వు హింసిస్తున్నా
క్రీస్తుని నేనే అని చెప్పేసి అక్కడ మాట్లాడినట్టుగా, అక్కడ తను తాను బయలుపరుచుకున్నట్లుగా కూడా మనం చూస్తాం. అటువంటి దేహాన్ని కలిగినటువంటి పాపులమైనటువంటి మనకి ఆయన కనబడ్డాము, కానీ పవిత్రులైనటువంటి వారికి ఆయన తప్పనిసరిగా కనబడతాడు. ఆయన శిష్యులకు ప్రత్యేకించి కనబడ్డాడు. అంతేకాదు మరి ఎవరైతే స్త్రీలుగా ఉన్నారో వారికి కనబడ్డారు. మరి ఎంతమంది అయితే ఆయన నమ్మి విశ్వసించారో వారందరూ కూడా ఆయన కనపడినట్లుగా మనం చూస్తాం. ఆయన అదృశ్యుడైనట్లుగా కూడా మనం లోకాసు వార్త 24:31 మనం చూస్తాం. ఆయన ఆ యొక్క శిష్యుల దగ్గరికి వెళ్తాడు, అక్కడ వాళ్ళతో మాట్లాడతాడు, ఆ చేపను తింటాడు, అన్ని చేస్తాడు. అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలంటే టక్కన అక్కడ మాయమైపోతాడు, అంటే అదృశ్యం అయిపోతాడు. అటువంటి శక్తి కలిగినటువంటి ఆ యొక్క శరీరాన్ని ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత పొందుకున్నట్లుగా చూస్తాం. మరి ఆయన ఆరోహణుడు అయ్యాడు. లోకాసు వార్త అపోస్తుల కార్యము 1:9 మనం చూసినట్లయితే ఆ యొక్క ఆరోహణం అయ్యేటప్పుడు భూమి ఆకర్షణ శక్తి ఆయనపై మరి పనిచేయలేదట. చూడండి ఎంత గొప్ప సంగతో. మనం ఇలా ఎదిరితే మళ్ళీ కింద వచ్చి పడతాం, పైకి ఏదాన్ని ఇసిరితే కింద పడుద్ది. అంటే భూమి ఆకర్షణ శక్తి ఈ యొక్క భూమి మీద ప్రతి మానవుల మీద, ప్రతి వస్తువు మీద మరి అది పనిచేస్తూ ఉంటుంది. కానీ ప్రభువు ఆ యొక్క మహిమ దేహంతో ఉన్నప్పుడు ఈ యొక్క భూమి ఆకర్షణ కూడా పనిచేయలేదట. ఆయన ఆకాశం మేఘారూఢుడై మరి ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు ఇలా పైకి వెళుతూ ఉంటే మామూలు శరీరం అయితే అలా లేవగలదా? దెబ్బని కింద పడిపోద్ది. కానీ ఆ దేహము వెయిట్ ఉండదు, అన్ని దగ్గరికి వెళ్ళగలదు, ఎవరితోటైనా మాట్లాడగలదు, ఏమైనా తినగలదు. ఈ అలాగా ఆకాశం మండలంలోనికి అలాగా అదృశ్యుడు అవుతున్నాడు. అంతేకాదు ఆయన మరి ఆరోహణమైనట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తాం. అంత గొప్పగా ఈ యొక్క మహిమ శరీరాన్ని కలిగినటువంటి ప్రభువుని మనం చూస్తాం. ఇదంతా ఎందుకు అని అంటే మనం కూడా ఒక రోజున చనిపోతే తిరిగి లేకపోతాం. ఎప్పుడు ప్రభు రాకడ వచ్చి ఆ యొక్క మధ్యాకాశంలో ఆయన బూర ఊదినప్పుడు ఎవరైతే ఆయనని నమ్మి విశ్వసించి రక్షించబడతారో వారందరూ కూడా ప్రభువు దేహం ఏ విధంగా అయితే ఆ యొక్క సమాధిలో పెట్టినప్పుడు మహిమ శరీరంగా మార్పు చెంది ఆయన బయటకు వచ్చారో అదేవిధంగా మనల్ని మన మీద ఎంతమందిని కప్పెట్టి ఇప్పుడు సెమెట్రీలో చూస్తూ ఉంటాం కదా. మరి లోపల కొన్ని వందల మందిని ఒకళ్ళ మీద ఒకళ్ళు పాతి పెడుతూనే ఉన్నారు. ఎంత పాతి పెట్టినా అందులో పరిశుద్ధులు ఉంటారు, అలాగే పాపులు కూడా ఉంటారు. కానీ పరిశుద్ధులైనటువంటి వారిని మరి యొక్క భూమి, అదేవిధంగా సముద్రము వారి యొక్క దేహాలను అప్పచెప్తుందట. అప్పుడు ఆ యొక్క ఆత్మలు ఆ యొక్క శరీరంలోకి వెళ్ళి ఆ యొక్క మహిమ శరీరంగా, ప్రభువులాగా మహిమ శరీరంగా మార్పు చెంది మరి వారందరూ కూడా మరి ప్రభువును స్తుతించడానికి పరలోక రాజ్యం పరదేశం మళ్ళీ వెళ్తారని బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. కాబట్టి అంత గొప్ప నిరీక్షణను మనకి ఇస్తూ ఉన్నాడు ప్రభువు. అంతేకాదు అంత గొప్ప శక్తిని, పునరుద్ధాన శక్తి ఆయన కలిగి ఉన్నాడు. ఆయన పునరుద్ధాన శక్తితో ఎంతో మందితో మాట్లాడాడు. బహుశా ఆ పునరుద్ధాన శక్తి వలన ఆయన వెళ్తూ ఉన్నప్పుడు మరి కొంతమంది బహుశా స్వస్థపరచబడి కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆయన శరీరము మహిమ శరీరం కాబట్టి. ఆయన భౌతికమైనటువంటి శరీరంతో ఉన్నప్పుడే ఎంతో మంది ఆయన ముట్టుకుంటే స్వస్థపరచబడ్డారు, ఆయన చెంగు ముట్టుకుంటే స్వస్థపరచబడ్డారు. ఆయన మహిమ దేహంతో ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగి ఉంటాయి. కాబట్టి అంతేకాదు ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు. ఏమనంటే ఇక ఈ యొక్క లోకమంతా కూడా అంతకు ముందంతా సాతాను వశమై ఉన్నది, ఆ యొక్క దుష్టుని యొక్క మరి వశమై ఉన్నది. ఆ టైంలో మరి ఎప్పుడైతే ప్రభు చనిపోయినంత వరకు కూడా ఆ యొక్క దుష్టుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి తిరుగుతూ ఉండేవాడు. పరలోక రాజ్యానికి కూడా వెళ్ళి తండ్రి అని దేవుని దగ్గరికి, సముఖం దగ్గరికి వెళ్ళినట్లుగా కూడా యోగ గ్రంథంలో మనం చూస్తాం. అదేవిధంగా వాడికి అన్ని అధికారాలు ఈ భూమి మీద ఇవ్వబడ్డాయి. ప్రభువును కూడా మరి ఆ యొక్క 40 దినాలు ఉపవాసం నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రభువును కూడా శోధిస్తున్నప్పుడు ఈ లోకమంతా నాదే,
నీకు ఏం కావాలో చెప్పు, నన్ను నాకు సాగులు పడితే ఈ లోకాన్నంతా కూడా నీకు అప్పచెప్తానని చెప్పినట్లుగా కూడా మనం చూస్తాం. కాబట్టి ఆ యొక్క అధికారం అంతా ప్రభు మరణపు ముళ్ళని విరిచి తిరిగి లేచిన తర్వాత ఆ యొక్క అధికారం అంతా కూడా ప్రభువుకి ఇవ్వబడింది సాతాను గాడి చేతిలో నుంచి. సాతాను గాడు ఇక ఈ లోకంలో వాడికి ఎటువంటి బలము లేదు. అదే మనం చూస్తాం మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కనుక మనం చూస్తే 18వ వచనాన్ని, అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడిన ఉన్నది అని చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు మన ప్రభువుకి సర్వాధికారము ఈ భూమి మీద ఉంది, పరలోకంలో కూడా ఉంది. కాబట్టి మనం ఏది అడిగినా ఆయన ఇస్తాడు. కాకపోతే తండ్రిని అడగాలి, కుమారుని పేరట అడగాలి అని ప్రభు చెప్పినట్టుగా మనం అడిగితే తప్పనిసరిగా ఇస్తాం. ఇక ఈ భూమి మీద అధికారం ఎవరికి ఉంది? ప్రభువుకే ఉంది. దుష్టుని యొక్క అధికారం లేదు, వాడు కోల్పోయాడు. ఎప్పుడు ప్రభువు చనిపోయి తిరిగి లేవగానే, మరణపు ముళ్ళు విరవగానే, అప్పటి వరకు అందరినీ మరణాల ఖాతాలో వేసుకుంటూ ఆహా ఓహో అని చెప్పేసి ఆనందించేవాడు ఈ రోజున వాడి ఆనందము పోయింది. వాడిని కూడా ఒక రోజున మరి ఆ యొక్క పాతాళపు బిలములో బంధించబోతూ ఉన్నాడు మన ప్రభు. అటువంటి గొప్ప దేవుడు గురించి మనం ధ్యానించుకోవడం ఎంతో గొప్పది. మరి చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పినట్లుగా ప్రభు చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా మనం కూడా ప్రభు యొక్క సువార్తను ఆయన ఏమేం చేశాడు, ఏం చేయాడు, ఎలా చేశాడు అన్నది సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడని మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చూసినట్లయితే తెలుస్తుంది. అంతేకాదు మత్తయి సువార్త 28లో కూడా మీరు ఏం చెప్తా ఉన్నాడు, 19వ వచనం చూస్తే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని చెప్పినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. కాబట్టి మనం ఇంకెవరికి భయపడాలి? భయపడకుడి అని చెప్పేసి ప్రభు ఆ యొక్క పునరుద్ధానుడైన తర్వాత అక్కడ స్త్రీలకు కూడా చెప్పినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇక మనకు భయం అనేది లేదు. భయపడకూడి అని చెప్పేశాడు. మనం భయపడాల్సిన అవసరత ఏమీ లేదు. ఈ యొక్క సముద్రంలో అలలులాగా ఆ యొక్క దుష్టులు కొన్ని శోధనలు కొన్ని వీటిని అనుమతిస్తా వాడు వస్తా ఉంటాడు, కానీ వాడు మనల్ని తాకలేడు. ఎందుకంటే సర్వాధికారము ప్రభువుకి ఇచ్చాడు. కాబట్టి ఈ లోకం మీద అధికారం ఇప్పుడు ప్రభువుది. కాబట్టి మనం ఎవరికి భయపడనక్కర్లేదు అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. అదే కాకుండా ఆయన చెప్పిన ఆజ్ఞ ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్పమన్నాడు. ఆయన జన్మము అలాగే ఆయన మరణము పునరుద్ధానం గురించి మరి ప్రపంచానికి మనం చాటి చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని ఈ యొక్క పునరుద్ధాన దినమున ఆయన చెప్పినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప అంశాన్ని బట్టి దేవునికే సకల ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ ఈ యొక్క అంశాన్ని ముగించుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.